వెల్కమ్ టు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి ఇవాళ మళ్ళీ కిచెన్లోకి వచ్చాం. ఈ కిచెన్లో ఇవాళ ఏం స్పెషల్ చేయబోతున్నాను అని క్యూరియస్గా ఉన్నారా? ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మన కిచెన్లో. ఎవరా స్పెషల్ గెస్ట్ అంటే మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్స్లో టాప్ 20లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్స్. హీ ఈస్ మిస్టర్ రామ్ అగర్వాల్. వెల్కమ్ రామ్. Hi auntie, how are you? Yeah, fine. How Hi are you? guys, how are you all? You're looking so pretty, auntie. Oh, thank you. Thank you so much, Ram. And this is the Telugu channel. Sure. So మనం తెలుగులో మాట్లాడుతున్నాం. తెలుగులో మాట్లాడతాం. ఓకే. ఇంకా నీ మాస్టర్ షెఫ్ జర్నీ ఎలా ఉంది? నీకు హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్? అంటే బాగానే ఉండేది. నీలా మీతోనే ఉన్నాను అంతా. హౌ మెనీ ఎవర్ డేస్ ఐ వాజ్ దేర్. ఏం చేంజ్ తీసుకొచ్చింది మాస్టర్ షెఫ్ నీకు నీ లైఫ్లో? అంటే ట్రైనింగ్ ఏదంతా ఇచ్చారు మాకు ఐ మీన్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా దాంట్లో ఇంకా నేర్చుకున్నది. చాలా క్యూరియాసిటీ వచ్చింది అదంతా. మాస్టర్ షెఫ్ నుంచి ఇంటికి వెళ్ళాక కుక్ చేసావా? చేశాను కొంచెం అయితే చేశాను. ఓకే. చాలా బిజీ అయిపోయాను తర్వాత, కానీ కొంచెం ఏమో చేశాను. డెఫినెట్లీ కొన్ని వీ లర్న్ ఆల్ దిస్ క్రోసాన్ అండ్ ఆల్ దట్, అదంతా మళ్ళీ ట్రై చేశాను. అదంతా చాలా ఇంట్రెస్టింగ్ చేశాను. గైస్, రామ్ ఈజ్ అ వెరీ బిజీ పర్సన్. యాక్చువల్లీ జాబ్ చేస్తాడు, ఇంకా ప్యారలల్గా బిజినెస్ కూడా చేస్తాడు. నేను మీ అందరికీ కూడా తన బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం ఎపిసోడ్ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను వాట్ ఈస్ హీ అప్ టు అంటూ. నౌ ఇంకా ఏంటి, ఏం కుక్ చేద్దాం? There's a lot of sugar, so definitely ఒక sweet dish. Okay, dessert. Okay. So మేము రస్మలై చేయబోతున్నాము. రస్మలై చేద్దాం. యా, ఫేవరెట్ ఫ్యామిలీలో మేము రస్మలై ఇట్లా ఫిక్స్ అవుతాం అనమాట. మనం వెళ్ళినప్పుడు స్వీట్ షాప్కి ఎంతమందికి ఎన్ని కావాలి పక్కా చెప్పేసండి. దాన్ని బట్టి వీళ్ళు గెట్ అనమాట. అయితే రోజు చేస్తాము. యా, లెటెస్ట్ ట్రై. నేను నేర్చుకుంటాను. రామ్, మనం ఇప్పుడు రస్మలై చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చూద్దామా? షూర్. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ మేము యూజ్ చేసేది మిల్క్. ఈరోజు ఒక 1.5 లీటర్ మిల్క్ మేము యూజ్ చేస్తాము. దాని తర్వాత మాకు కావాల్సింది షుగర్. ఒక 400-500 గ్రామ్స్ షుగర్ యూజ్ అవుతుంది దీంట్లో. హ్యాండ్ఫుల్ ఆఫ్ పిస్తాస్ అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ బాదామ్స్. ఇంకా డ్రై ఫ్రూట్స్ లో అయితే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం అదంతా మీరు యాడ్ చేయవచ్చు. దాంట్లో ఏం ఇష్యూ లేదు. ఇంకా కేసర్. కేసర్ అంటే కుంకుమ పువ్వు. ఓకే, సో కుంకుమ పువ్వు నాకు తెలియదు. సో కుంకుమ పువ్వు ఉంటది. ఇంకా మేము యూజ్ చేసేది లెమన్. మస్లిన్ క్లాత్. ఓకే. తెలుగు మస్లిన్ క్లాత్ అంటే ఒకటి పల్చటి బట్ట కావాలి. మనం పాలు విరగొట్టిన తర్వాత దాన్ని పిండడానికి, బేసిక్గా అది ఏదైతే పన్నీర్ అంటామో దాన్ని చెన అంటారు, చేయడానికి దాన్ని పిండడానికి కోసం ఈ క్లాత్ లో మస్లిన్ క్లాత్ కావాలి. ఓకే. ఇంకా అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ లో ఇది అయిపోతుంది. నైస్. సో పెద్ద మెస్సీగా ఏం లేదు, మంచిగా చేసుకోవచ్చు. మనం స్టార్ట్ చేద్దాం. యా. సో ఫస్ట్ మేము ఒక 1 లీటర్ మిల్క్ కి స్టవ్ లో పెడతాము. ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ సో వాట్ డు వి డు నౌ? సో సో బాయిల్ అవ్వడానికి మేము పాలు పెడతాము స్టవ్ మీద. బాయిల్ అయిపోయాక ఫ్రెండ్స్, ఇది పాలు బాయిల్ అవుతున్నాయి, మంచిగా పైకి వస్తున్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు దీంట్లో మేము లెమన్ వేయాలి. మీరు విnegar కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ ఇప్పుడు మన దగ్గర లెమన్స్ ఉన్నాయి. విల్ స్క్వీజ్ దిస్ లెమన్. ఇది లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. స్పూన్. సో ఇది లెమన్ మేము కొంచెం కొంచెం వేయాలి. చూడాలి ఎప్పుడు ఇది కలపాలా? కలపండి. ఓకే. సో వీ హ్యావ్ టు కొంచెం కొంచెం వేసి మేము చూడాలి. బొడ్డు ఫట్నిక పాలు విరిగే వరకు మనం వేస్తూ ఉండాలి. పాలు విరిగే వరకు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తూ ఉండాలి. ఒక 1 లెమన్ అయితే డెఫినెట్లీ యూజ్ అయిపోతుంది. అప్పుడు కూడా ఇది పాలు విరుగుతున్నాయి, చూస్తున్నారా? సరిపోతుంది. చాలా ఈ మాత్రం చాలా. ఓకే. ఇంకా నేను దీన్ని ఫ్లేమ్ నుంచి తీసేయచ్చా? ఆఫ్ చేయనా?
ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇలా రావాలి. మనం దీన్ని ఎక్కువ తిప్పకూడదు. పాలు విరిగిన తర్వాత ఎక్కువ తిప్పితే ఇది మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. పవర్ ఆఫ్ చేసేసాను నేను, ఎందుకంటే ఇండక్షన్ మీద చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో కోల్డ్ వాటర్ వేయాలి. చిల్డ్ వాటర్ వేస్తున్నాం మేము. సో ఇది మాకు ఈజీ అయిపోతుంది. ఆ టెంపరేచర్స్ ని తగ్గించడానికి కోల్డ్ వాటర్ వేయడం వల్ల టెంపరేచర్స్ తగ్గి ఇది మనకి డిస్టర్బ్ అవ్వకుండా మనకు కావాల్సినట్టుగా చైనా వస్తుంది అనమాట. ఓకే, సో ఒక 1/2 లీటర్ 1 లీటర్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేయాలి, చైనాని వాటర్ సెపరేట్. ఇంకొకటి, మీ దగ్గర కోల్డ్ వాటర్ లేకపోతే యూ కెన్ ఆల్సో యూస్ కోల్డ్ ఐస్. అదే ఐస్ క్యూబ్స్ అయినా యూస్ చేయొచ్చు, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈ క్లాత్ వేసుకొని, మస్లిన్ క్లాత్ ని మీరు పట్టుకోండి, నేను ఇది పోస్తాను. వేడి లేదు. ఫ్రెండ్స్, మనం ఇది వాటర్ తీసేసాము, మనం స్ట్రెయిన్ చేసిన వాటర్. ఇప్పుడు దీన్ని మేము చల్లటి నీళ్ళతో వాష్ చేస్తున్నాం. దేనికంటే లెమన్ ఉంటుంది కదా, మనం లెమన్ స్క్వీజ్ చేస్తాం కదా, ఆ టేస్ట్ ఉండకుండా కొంచెం ఎక్కువైనా. సో మేము కొంచెం వాష్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంత స్మెల్, లెమన్ స్మెల్ వెళ్ళిపోవాలంతే. ఓకే, సో చాలా చాలు. సో ఇది వాష్ చేయక యూ జస్ట్ హ్యావ్ టు స్క్వీజ్ ఇట్ అవుట్. వాటర్ డ్రైన్ అయిపోయేలాగా కొంచెం గట్టిగా పిండుతున్నాడు. అసలు మాయిశ్చర్ ఉండకూడదు. ఫ్రెండ్స్, మనం పనీర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత మూట కట్టి ఎట్లయితే హ్యాంగ్ చేస్తామో దాంట్లో ఉన్న వాటర్ పోవడానికి మనం ఇంకా షుగర్ సిరప్ చేసుకోవాలి, రబడీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లోపు మనం దీన్ని మూట కట్టి నేను దాన్ని హ్యాంగ్ చేయడానికి పెట్టేస్తున్నాను. ఏమన్నా మనం పిండిన తర్వాత కూడా కొంచెం వాటర్ ఉన్నా అది డ్రైన్ అవుట్ అయిపోతుంది. ఓకే, ఫ్రెండ్స్, మనము పన్నీర్ ఏదైతే దాన్ని స్ట్రెయిన్ చేసామో దాన్ని మూట కట్టి దానిలో ఉన్న వాటర్ అంతా తీసేసి దాన్ని హ్యాంగ్ చేయడానికి పెట్టాను నేను. ఇప్పుడు ఇంకో విషయం మేము మిస్ అయింది ఏంటంటే, దీనికి ప్రిపరేషన్కి మేము కౌ మిల్క్ వాడుతున్నాం. కౌ మిల్క్ వాడటానికి రీజన్ రామ్ చెప్పింది ఏంటంటే, దాంట్లో బఫెలో మిల్క్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో చైనా అంత సాఫ్ట్గా రసగుల్లాస్ కానీ రస్మలై కానీ ఫ్లఫీగా రావు. దానికోసం మనం కౌ మిల్క్ వాడాలి. ఓకే, ఇంకా రబడీ కోసం మీరు బఫెలో మిల్క్ కూడా యూస్ చేయవచ్చు, నో ప్రాబ్లం. కౌ మిల్క్, బఫెలో మిల్క్, దాంట్లో ఏం ఇష్యూ రాదు. కానీ మీరు రస్మలై ఇంకా రసగుల్లా కూడా చేస్తే దానికి కౌ మిల్క్ యూస్ చేస్తే మంచిది. ఓకే, ఇప్పుడు మనం రబడీ చేసుకోవడానికి మిల్క్ రెడ్యూస్ చేసుకోవడానికి వేయాలి. మిల్క్ బాయిలింగ్ కి ఇప్పుడు నేను ఇక్కడ మేము ఒక 1/2 లీటర్ మిల్క్ యూస్ చేస్తున్నాం. మీరు 1 లీటర్ కి చైనా చేసుకుంటే 1/2 లీటర్ మిల్క్ సరిపోతుంది. ఓకే, ఇంకా ఇది మీకు ఎంత థిక్ కావాలి అది మీ పైన ఉంది. మీకు ఇది రబడీ చాలా థిక్ ఇష్టం అంటే ఎక్కువ థిక్ చేసుకోవచ్చు, లేకపోతే రస్మలైకి అంత థిక్ అవసరం లేదు. ఓకే, ఫైన్. సో ఇది మేము స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మేము మిల్క్ పెట్టుకున్నాం. మిల్క్లో ఇంకా మేము ఒక 1 కప్ షుగర్ యాడ్ చేస్తాము. ఇది ఒక 100 గ్రామ్ ఆల్మోస్ట్ 1/2 లీటర్ షుగర్లో. ఓకే, 1/2 లీటర్ మిల్క్లో మేము ఒక 100 గ్రామ్ షుగర్ యాడ్ చేస్తున్నాము. ఇంకా దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, ఓకే, ఒక స్మాల్ 1 టీ స్పూన్ అంతా సరిపోతుంది. ఓకే, ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కలర్ కోసం మేము కేసర్ యాడ్ చేస్తాము. కుంకుమ పువ్వు కరెక్ట్. సో దాంతోనే మాకు కలర్ వస్తుంది. మీకు కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మార్కెట్లో మన స్వీట్ హౌస్లో ఎట్లా కలర్ వస్తుంది అట్లా కావాలంటే మీరు కలర్ ఆర్టిఫిషియల్ కలర్ yellow కలర్ యూస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మేము అదంతా యూస్ చేయము, మేము ఓన్లీ కేసర్ యూస్ చేస్తాము. ఓకే, ఇంకా కేసర్ కి కూడా మేము మిల్క్ లో కర్డల్ చేసి పెట్టుకుంటాము. ఓకే, కర్డల్ ఐ యూస్ ద రాంగ్ వర్డ్. మనం కేసర్ ని మిల్క్ లో సోప్ చేసి పెట్టుకుంటాము, దానివల్ల కూడా కలర్ రిలీజ్. పాలల్లో మనం కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పాలు తీసుకొని దాంట్లో కేసర్ వేసి పెట్టాము.
అది నాని మనకి మంచి కలర్ వస్తుంది. మనకి స్టోర్స్లో వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు. మీరు మీరు తీసుకోగలిగితే నేనైతే కేసర్ తీసుకోమని చెప్తాను. ఓకే, ఇట్స్ ఓకే, కాస్ట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఫుడ్ కలర్. మనం యాలకులు నేను ఒక 4-5 తీసుకున్నాను. తీసుకొని కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేశాను. ఒక 2-3 స్పూన్స్ వేసాము, టీ స్పూన్స్. ఓకే, మీరు ఫ్లేవర్ కోసం మీరు ఇట్లా యూ కెన్ ఫీల్ ఇట్, టేస్ట్ మనం స్మెల్ చేసి మనం యూ కెన్ ఫీల్ ఇట్. చాలా మంచి స్మెల్ వస్తుంది. అది ఇలాచీ స్మెల్ వస్తే సరిపోతుంది. ఇది రెడ్యూస్ అవ్వడానికి మనం కొంచెం సేపు మేము వదలాలి. రెడ్యూస్ కొంచెం థిక్ అయితే చాలు, ఎక్కువ వద్దు. ఓకే, రామ్ ఫస్ట్ టైం రసమలై ఎప్పుడు చేసావు? అసలు కుకింగ్ ప్యాషన్ ఎప్పుడు వచ్చింది, కుకింగ్ చేయాలని? అది ఎప్పుడైనా నాకు ఉండే, లైక్ చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం కుకింగ్ మమ్మీ మమ్మీ కుకింగ్ ఉన్నారు కదా, నువ్వు ఎందుకు చేయాలనుకున్నావు? మమ్మీకి హెల్ప్ చేస్తూ చేస్తూ ఇంట్రెస్ట్ వచ్చింది కొంచెం ఓకే, కొంచెం. ఓకే, ఫస్ట్ టైం రసమలై అయితే మమ్మీ అయితే చేసేది. ఓకే. కానీ ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం స్పూన్ ఫుల్ ఆఫ్ క్రేవింగ్ నా పేజ్ స్టార్ట్ చేసినప్పుడే ఒక అది క్యూరియాసిటీ వచ్చింది, ఓకే. రసమలై ట్రై చేద్దాం అని. ఓకే, నీ పేజ్ అప్పుడు నా పేజ్ కోసం నేను ట్రై చేశాను అప్పుడు. ఓకే. సో చాలా మంచిగా వచ్చింది అప్పుడు. అయితే ఓకే. అర్థమైంది ఇది అంటే ఇంకా టఫ్ కూడా కాదు, ఇది చాలా ఈజీ ప్రొసీజర్, ఓకే, చేసుకోవచ్చు అని. సో అట్లే ఫస్ట్ టైం చేశాను, అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. ఓకే, నైస్. రామ్, రబ్డీ అంటున్నావు, అది చాలా థిక్ గా ఉంటుంది. ఇది రబ్డీనా రస్? సో ఇది రస్, మీకు కావాలంటే రబడీతో కూడా, మేము రబడీతో కూడా చేస్తాము, రస్తో ఓకే. కూడా చేస్తాము. ఓకే. ఇప్పుడు ఇది సేమ్ ప్రొసీజర్. మనకి ఏదైతే స్వీట్ స్టోర్స్ దొరుకుతుందో దట్ ఈస్ రస్మలై. అది రస్మలై. థిక్ వాట్ యు సే కన్సిస్టెన్సీలో ఉంటుంది. లేదు, అది థిక్ ఉండదు. రస్మలై కన్సిస్టెన్సీ థిక్ అసలు ఉండదు. మీరు రసగుల్లా తింటారు కదా, దాని సిరప్ ఎట్లా ఉంటది అట్లా ఓకే. ఇది రస్ ఉంటది. ఓకే, ఇంకా రబడీ అంటే అది అది మలైతో చేస్తాము. ఓకే, మలై మీగడ. సో దానికి రబడీ అంటాం. అది చాలా చాలా థిక్ థిక్ ఉంటుంది. ఉంటుంది. అవును, ఇంకా మీకు స్వీట్ స్టోర్ లో రబడీ కూడా ఎక్కువ సర్వ్ చేసినప్పుడు కొంచెం కొంచెం రబడీ కూడా పైనుంచి వేసేస్తారు. ఓకే. అట్లా కూడా మీకు కొంచెం థిక్ చేయవచ్చు. ఓకే. సో ఇవాళ మేము కొంచెం రసమలై లాగా చేద్దాము. ఓకే. ఎక్కువ థిక్ లేదు, కానీ మీకు ఇష్టం అయితే మీరు థిక్ చేసుకోండి. ఇట్లే కర్డల్ చేసి చేసి థిక్ ఓకే, దీన్ని అయిపోతుంది. ఇలా రెడ్యూస్ చేయగా మీకు అది Thick థిక్ అయిపోతుంది. సో ఇది అయిపోయింది అట్లా అనిపిస్తుంది నాకు. మీరు కొంచెం టేస్ట్ చేస్తారా? ఓకే, స్వీట్ ఎట్లా ఉంది ఓకే, చూసుకుందాం. బాగుంది. స్వీట్ కరెక్ట్ గా సరిపోయింది. గ్రేట్. సో అయితే ఇదైతే అయిపోయింది. ఓకే, ఇంకా మేము నెక్స్ట్ దీని తర్వాత షుగర్ సిరప్ తయారు చేసుకుందాం రసమలైకి, ఓకే. రసగుల్లాస్కి. ఇంకా అది రసగుల్లాకి కూడా మాకు ఇంకా చాలా పని ఉంది దాంతో. అదంతా మీకు చూపిస్తాను ఎట్లా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మేము షుగర్ సిరప్ తయారు చేస్తాము రసగుల్లా కోసం. ఓకే, సో దానికోసం మేము ఎంత షుగర్ వేయాలిరా? ఒక 2 కప్స్ షుగర్ సరిపోతుంది. ఓకే, 2 కప్ షుగర్ లో 6 కప్స్ వాటర్ అయితే కావాలి మాకు. ఓకే. చాలా షుగర్. పాస్ మీద. యా. సో 1 కప్. సో ఒక 2 కప్ షుగర్. ఇంకా ఇదే కప్తో మేము ఒక 6 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 6-7 కప్స్ అంత అప్రాక్స్ గా వేసుకోవచ్చు. మనం ఆన్ చేద్దాం. ఇంకా ఇది మేము థిక్ చేయం అక్కర్లేదు. ఇది మనం జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి బాయిల్ అవ్వాలి వాటర్. మళ్ళీ దీంట్లో మేము ఇది చేనా ఇప్పుడు మేము రసగుల్లాస్ తయారు చేస్తాము, దానికి మేము బాయిల్ చేయాలి. వాటర్ లో ఎట్లా ఏదైనా బాయిల్ చేస్తాము అట్లే షుగర్ మనం ఏదైతే ఎగ్స్ బాయిల్ చేయడానికి పొటాటోస్ బాయిల్ చేస్తామో అలాగా ఈ షుగర్ సిరప్ లో అవి మనం చేసిన రసగుల్లాస్ ని మనం వేయాలన్నమాట. అవి కుక్ చేయాలి. వాటిని ఎన్ని కప్స్ అయినా అంటే మీకు గుర్తుందా? 5 కప్స్ వేసాను. ఓకే, 6 వేసండి. ఇంకా కొంచెం షుగర్ వేయాలా? ఇంకా వాటర్ వేయచ్చు. వాటర్ పడుతుందా? ఉంది కదా. ఓకే, వేసండి. కొంచెం వాటర్ మాకు స్పేస్ కావాలి, అందుకు మేము ఇలాంటి బౌల్ యూజ్ చేసినాం. కొంచెం పెద్దది. ఇప్పుడు ఈ రసగుల్లాస్ చేయాక మేము ఎంత స్పేస్ ఇస్తాం వాళ్ళకి గ్రో అంటే చిన్న చిన్న బౌల్స్ చేస్తాము, దానికి మరి గ్రో అవుతాయి. అవి మనకి సైజ్ లో మనకి
వాల్యూమ్ పెరుగుతాయి అనమాట. అవి అందులో షుగర్ సిరప్లో బాయిల్ అయ్యేటప్పుడు అవి మనకి చిన్న చిన్నవి ఒక ఇంచ్ సైజ్ చేసామంటే అవి మనకి 2 ఇంచెస్ సైజ్ వరకు కూడా అవి ఉబ్బుతాయి. ఓకే అంటే మీరు చేయండి ఇది, అప్పటి వరకు నేను ఇది ఓకే తయారు చేస్తాము. సో ఇది మేము ఒక 1 hour అట్లా పెట్టుకున్నాం. మీ దగ్గర ఇంకా టైం ఉంటే ఇంకా మంచిది, ఒక 2-3 hours పెట్టుకోండి. అంటే మీరు ఫస్ట్ ఇది చైనా ప్రిపేర్ చేసేసుకుని అప్పుడు మీరు మిగిలిన ప్రిపరేషన్ కూడా చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఓకే రామ్, మీరు బేసిక్గా ఎక్కడి నుంచి మీది ఆరిజిన్? సో మేము ఉత్తరప్రదేశ్ నుంచి, మేము రాజస్థానీ కానీ ఐ వాజ్ బోర్న్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే. సో హైదరాబాద్ వచ్చి ఎంత కాలం అయింది? మీ గ్రాండ్ పేరెంట్స్? మా గ్రాండ్ పేరెంట్స్ అయితే ఇక్కడ కాదు, మేమే ఇక్కడ వచ్చినాం. ఓకే. 3rd standard లో ఉన్నాను. ఓకే ఓకే. సో ఒక 16 years అవుతుంది అనుకుంటా. ఓకే. సో ఒక 16 years నుంచి మేము ఇక్కడే ఉన్నాము. Hmm. ఇంకా గైజ్ ఇది చైనా. ఇప్పుడు ఈ చైనాకి మేము దీంతో చాలా పార్ట్ తో మనం దాన్ని బాగా మనం మదాయించాలన్నమాట. దాన్ని చూడండి. సో ఈ పార్ట్తో మేము బేసిక్లీ ఇది చేయాలి. ఇది ఇట్లా చేసి మేము చాలా సాఫ్ట్ డో చేయాలి దీంతో. ఓకే. ఒక 6-7 minutes, సమ్టైమ్స్ 10 minutes కూడా ఇది తీసుకోవచ్చు. ఓకే. సో సాఫ్ట్ డో తయారు అయిపోవాలి. దానికి మేము రసగుల్లా లాగా బాల్స్ చేసుకొని ఓకే ఈ వాటర్లో వేస్తాము. సో ఇది ఇట్లా మేము నీడింగ్. సో ఇది నీట్ చేయక ఇది ఇట్లా అనిపిస్తుంది. సో ఇది సాఫ్ట్ అయిపోవాలి. ఇంకా మేము బాల్స్ చేసినప్పుడు సో ఇప్పుడు మేము ఇది బాల్స్ చేసినప్పుడు ఈ బాల్స్లో క్రాక్ రాకూడదు. అంటే అప్పుడు అది మన నీడింగ్ చేసింది కరెక్ట్గా అయిందని అర్థం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాక్ వస్తుంది. అట్లా మేము ఇది ఈ బాల్స్లో క్రాక్ రాకుండా ఇది డో అయిపోవాలి. చూడండి ఇప్పుడు ఏం క్రాక్స్ రావట్లేదు. అవ్వలేదు, ఇంకా నీట్ చేయాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఉంది చూడండి. ఇది ఓకేనా? ఇది కూడా ఓకే, పర్ఫెక్ట్. ఇంకా మేమంతా షుగర్ సిరప్ వేయడం స్టార్ట్ చేద్దామా? లేదు, అంతా రెడీ అయిపోయాక ఒక్కసారి ఇస్తాం, లేకపోతే కొన్ని అవుతాయి, కొన్ని ఫినిష్ అవ్వదు. సో ఇప్పుడు ఇది మేము తయారు చేసుకున్నాము. దీంతో రసమలాయికి ఇది రసగుల్లాస్ వేరే వేరే సైజెస్ అయినాయి కానీ ఇవి చాలా పెరుగుతాయి. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ సైజ్ అవుతుంది. ఓకే. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఇది మళ్ళీ మేము చేసి ఒక్కొక్కటి వేసుకుందాం. ఓకే. అచ్చా, ఇవి బాయిల్ అయ్యాక కిందికి వెళ్తాయా? యా, బాయిల్ అయ్యాక కిందికి వెళ్తాయి కానీ ఇప్పుడు వేయద్దు. రామ్, నీకు ఏమైనా గుర్తుందా మనం ఏం చేసేవాళ్ళము మాస్టర్ షెఫ్ జర్నీలో? మనం ఇక్కడ హోటల్ నుంచి వెళ్ళే వాళ్ళం కదా ఫిల్మ్. అది బస్ పార్ట్ వాస్ ద మోస్ట్ ఫన్. అది నాకు నేను మీ దగ్గర ఎప్పుడో కూర్చుంటాను, ఇంత స్పేస్ నాకు దొరుకుతుంది. నా కోసం వేరే సీట్ ఉండదు, కానీ మీరు ఒక్కరు ఉంటారు, దానికి నాకు ఇంత ప్లేస్ ఉంటుంది, అక్కడ ఇంకా రామ్ చాలా బాగా డాన్స్ చేస్తాడు. మాకు రచిక మా కోఆర్డినేటర్ ఉండేది, తను సాంగ్స్ ప్లే చేసేది. సో తను షీస్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్. వీళ్ళందరూ డాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. మాకు జర్నీ తెలిసేది కాదు, 1.5 hour జర్నీ ఉండేది. బట్ వీళ్ళ డాన్సింగ్, సాంగ్స్, మస్తీ, దీనివల్ల చాలా ఫన్ ఉండే. అదంతా అసలు తెలియకుండా జర్నీ అయిపోయేది. అదంతా అయితే డెఫినెట్లీగా గుర్తొస్తుంది. బస్ ఫన్ అది చాలా మంచిది. ఇంకా నీ ఎవరికి నువ్వు బాగా క్లోజ్ మాస్టర్ షెఫ్ 20లో? ట్రిక్కీ క్వశ్చన్. అట్లా ఎవరు లేరు, కానీ నేను ఇంకా ఇది కమల్, మనీషా వాళ్ళతో చాలా హ్యాంగ్ అవుట్. లైక్ హోటల్లో కూడా మేము ఉండేప్పుడు ఒక రూమ్ లో కూర్చోవడం, అదంతా వాళ్ళతో చాలా అయింది. అయితే డెఫినెట్లీ వాళ్ళతో ఎక్కువ అయింది. ఒకసారి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది, గుర్తుందా? బస్ స్టార్ట్ అయిపోయింది, నువ్వు రాలేదు. లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము, చూస్తే ఎవరి రూమ్ పార్ట్నర్స్ వాళ్ళు చూసుకోవాలి కదా అని కోఆర్డినేటర్స్ ఇద్దరు మా మీద అరుస్తున్నారు. చూస్తే రామ్ రాలేదు. రామ్ రూమ్మేట్, ఎవరి రూమ్మేట్ అంటే జయదీప్ గారు రూమ్మేట్. నేను ఎవరికి చెప్పేసి వెళ్ళాను, నేను వాష్రూమ్కి వెళ్తున్నా, నా కోసం వెయిట్ చేయాలి. వాష్రూమ్కి ఎంత టైం పడుతుంది? 2 minutes 3 minutes.
2 minutes లో అంతా డిసైడ్ మీ రూమ్మేట్ చెప్పలేదు మేమేం చేయాలి. ఇక వేరే నాకు కమల్ అపారెంట్లీ నేనే చెప్పాను తెలుసా, రామ్ రాలేదు నాకు అంతా రామ్ చెప్పారు, రాలేదు కమల్ అని చెప్పాడని. నేను చెప్పాను. సో ఇది మేము ఫ్రిడ్జ్ నుంచి తీసేసాము. ఇది మా రస్. దీంట్లో ఇప్పుడు మేము కొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ పిస్తాస్ ఆల్రెడీ చాప్ చేసి పెట్టాము. ఓకే, హ్యాండ్ఫుల్ ఆఫ్ పిస్తాస్ అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ బదామ్స్ వేస్తాము. ఓకే, స్పూన్తో. ఇది మన రస్ రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో మేము తయారు చేసింది రసగుల్లా దీంట్లో యాడ్ చేస్తాం, రస్మలై దీంట్లో యాడ్ చేసి మళ్ళీ మేము దీనికి ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్ లో వేయాలి. మంచి ఇది సోప్ చేసుకోవాలి రస్. ఓకే, దాని తర్వాత మేము ఎంజాయ్ చేయొచ్చు. సో రామ్ ఫైనలీ మన రసగుల్లా రెడీ అయింది. అవును, దీన్ని టేస్ట్ చేద్దామా? డెఫినెట్లీ. ఓకే, వెరీ సాఫ్ట్ అండ్ వెరీ స్పాంజీ. యా, బాగా సోప్ చేసింది. ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ Yeah. పర్ఫెక్ట్లీ స్వీట్. స్వీట్ బ్యాలెన్స్ చాలా పర్ఫెక్ట్ ఉంది. మనం స్వీట్ మనకు కావాల్సినట్టు వేసుకోవచ్చు. మాకు ఇది మెయిన్ తినే టేస్ట్ ప్రకారం పర్ఫెక్ట్ ఉంది. మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఐ మీన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. పర్ఫెక్ట్. I can't stop eating it. Yeah, please complete. It's yours. So good. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కమెంట్లో పెట్టి చెప్పండి. ఇంకా మనం రామ్కి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ రా. Thank you auntie. Thank you for having me here. And thank you guys. tell them something about your Sleeping Plush. Yeah, of course. So Sleeping Plush is a sleepwear and a loungewear brand. మేము కస్టమైజ్ స్లీప్వేర్. ఇప్పుడు మేము బయటికి వెళ్తే లెట్స్ సే మీకు పర్ఫెక్ట్ సైజ్ నైట్ వేర్స్ దొరకదు. మీకు ఒక లార్జ్ టాప్ వస్తుంది కానీ ప్యాంట్స్ మీకు ఎక్స్ట్రా లార్జ్ కావాలి. మేబీ యూ హ్యావ్ అ బ్రాడర్ హెప్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో మా యూఎస్పీ ఏంటంటే మేము కస్టమైజ్ స్లీప్వేర్ ప్రొవైడ్ చేయాలి. నేను మీకు తెలుగులో చెప్తాను. మీకు ప్రతి ఇండివిజువల్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అలా మీకు ఎలా కావాలంటే అలా, ఏ మెజర్మెంట్స్ కావాలంటే ఆ మెజర్మెంట్స్ వాళ్ళు చేస్తారు. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ ట్రై దిస్. ఓకే, నేను ఆర్డర్ చేశాను. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. యూ విల్ ఫీల్ స్పెషల్. Yeah, and you can follow us on Instagram at Sleeping Plush, SLEEPINPLUSH, or you can see it will provide the links here. Yeah. Thank you. అండ్ ఎలా అనిపించింది నీకు మా ఛానల్కి వచ్చి కుక్ చేయడం? It was fun. నేను ఇది ఫస్ట్ టైం చేశాను honestly. కొంచెం నర్వస్ ఉన్నాను స్టార్టింగ్ లో. ఓకే, కానీ it was fun. It was like a good experience. యా, మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. I'll let you know if there are any comments for you. Yeah, if you guys want me back, please comment down. I'll come You can back. follow him on Insta also. We'll provide that Insta link also. Yeah, You can sure. share your Insta link about Sleeping Plush. So Sleeping Plush is at the rate, like my Insta username is Sleepin Plush. So it's SLEEP Sleep IN Plush PLUSH. So you can follow me on Sleepin Plush. That would be really good if you would support me and follow me. Thank All you. the best, Ram. Thank you so Aarti. much. Thank you for having me. Thank you guys. Yeah, it was Bye. nice. Bye. Hotel. So you tell her. Okay. Very good time. ఇది నాకు అర్థం అవ్వట్లేదు. వేయాలి. నేను ఆ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ये कट कर देना. ये वाला कट कर देना. It was nice. Bye. It's so bad to fail. How could I know. we are faking it?